ఓ బైకుల మీద పోయే అన్నలు తమ్ముళ్ళు పెద్దలు చిన్నలు అంతా జర్రకి వీడియో చూసే ప్రయత్నం చేయరయ్యా మీరంతా. బైక్ నడుపుతోళ్ళు బండ్ల పెట్రోల్ ఉంటే చాలు సరస్తూనే ఉంటారు బండి ఎడంగా పడితే ఆడంగా. నిన్ననంట ఈ వనస్థలిపురం దగ్గరనంట ట్రాఫిక్ పోలీసు వాళ్ళు తనిఖీలు చేసిరంట. హస్తినాపురం పోయే జాగాలనంట చిన్న బండ్లు పెట్టిరంట. బండ్లు పెట్టగానే ఒక బండి ఆడికెళ్ళి వచ్చిందంట. బండి ఆడికెళ్ళి రాగానే ఆ బండి ఆపిరంట. రాంగ్ రూట్లో పోతున్న వేడికి రా పెళ్లి కొడుకు అంటే ఆడి బిత్తరపోయి చూసినట్ట. ఒకసారి బండి లీస్ట్ కొట్టవే అని ఇంకో పోలీస్ ఆఫీసర్ చెప్పేసరికల్లా ఆయన బండి లీస్ట్ కొట్టేసరికల్లా పోలీసులు మొత్తం బిత్తరపోయిరంట. ఎందుకు బిత్తరపోయిరంటే ఈ మోతవారి బైక్ మీదనంట ఇప్పటికీ 57 చాలాన్లు ఉన్నాయంట. 57 చాలాన్లు అంటే మొత్తం ఎన్ని పైసలు అనుకుంటారు? 58,895 రూపాయల చలాన్లు ఉన్నాయంట. ఎంత? 58,895 రూపాయల చలాన్లు. పోలీసు వాళ్ళు బిత్తరపోయి చూస్తున్నారంట. తలకాయ సన్నం పలాని మిత్తుడు అయినట్టు గాలి ముచ్చాడు. ఆయన బైక్ అమ్మినా కానీ గని పైలు రాకుండొచ్చు. రాంగ్ రూట్లో ఒక్కసారి రాంగ్ రూట్లో మన బండి పోతే 1,235 రూపాయల పైన పడుతుందట ఒక్కసారి పోయినందుకు. ఒక్కసారి కర్మజాలి రాంగ్ రూట్లో మనం పోతే 1,235 రూపాయల చాలాను పడుతుందట. జాగ్రత్త తిరుగురు వాయ్యా. ఈ అన్నీ ఏదో ఒకరోజు మనం కట్టవలసిందే. పోలీసులు లేరుగా నన్ను వాళ్ళు చూస్తురులే అంటే వెనకంగా కెమెరా ఉంటుంది. ఆ కెమెరా అన్నీ కనిపెడుతుంది 24 గంటలు. ఆ కెమెరాకి ఏం పని లేదు, ఇందుకోసమే తయారు చేసినట్టు దాన్ని. ఈయన ఏడికెళ్ళి ఏడు తిరుగుతాడంటే సాగర్ కాంప్లెక్స్ నుంచి గుర్రంగూడ పోతాడంట. ఈయన సాగర్ కాంప్లెక్స్కి వెళ్ళి గుర్రంగూడకు రోజు రాంగ్ రూట్ అయినట్ట. సార్ ఎన్నడూ రైట్ రూట్లో పోడంట. పోయినప్పుడల్లా రాంగ్ రూట్ అడిగి చూస్తారంట. పోలీసు వాళ్ళు లేరు కదా, పోలీసు వాళ్ళు లేకుంటే మనకి బీకేది కూడా ఉంది అనుకుంటారంట. దాన్ని బట్టి బండి చాలు చేసుకొని పోతూనే ఉంటే ఆ కెమెరాలో మొత్తం ఏడు కాడికి మొత్తం ఇదవుతుంది. మొన్న నెలంట ఈ మోతవారికి 10 చాలాన్లు పడ్డాయంట. 10 చాలాన్లు అంటే 10,235 రూపాయలు. ఇక చూడండి మరి ఒక్క నెలలనే 10 చాలాన్లు పడితే 2023 నుంచి నిన్నటి వరకు 57 చాలాన్లు పడ్డాయి. దయచేసి ఎవరైనా కానీ బండ్ల మీద పోతోళ్ళని ఉంటే వెనక ముందు చూసుకొని పోలీసు వాళ్ళకి కనిపెట్టుకొని రాంగ్ రూట్లో పోతే మన పానమాగం అవుతుంది పశలాగం అవుతుంది అని ఆలోచించుకొని జర రైట్ రూట్లో పోయే ఉపాయం చేయాలి. విన్నారా? రైట్ రూట్లో పోతే సరే అయితే కొద్దిగా అంత లేట్ అయితేమో కానీ మరి ఇదేం చక్కదానం. 58,000 దగ్గర 60,000 రూపాయల ఫైన్లు అంటే ఎట కడతావురా పిల్ల నువ్వుగా కట్టేవా? బైక్ని సీజ్ చేసిరట. బైక్ని సీజ్ చేస్తే మాత్రం ఇక బైక్ మళ్ళీ తిరిగి వచ్చేది కాదు. వీడు మరి ఫైన్లు కడతారో మనకు తెలియదు. కానీ ఎప్పుడో ఒకసారి ఆఫర్లు కూడా పెడుతుంటారు గవర్నమెంట్ వాళ్ళు. ఏం చేస్తారంటే చాలా ఉన్నోళ్ళు ఈ కట్టలేని మొండి బాగీలు ఏం కడతారని సగం కట్టూరి 1/3 కట్టరని చెప్తారు కదా. గప్పుడన్నా కట్టుకోవాలి కదా. గప్పుడు కట్టపాయి ఇప్పుడు కట్టపాయి ఏదో ఒక రోజు మాత్రం పెండ పెట్టక తప్పదు. విన్నారా? ఎంత 60,000 రూపాయల ఛానల్ దగ్గర అంటే వీడు ఎప్పుడు చూసినా రాంగ్ రూట్. మరి గిట్ట రాంగ్ రూట్ పోతోళ్ళు ఓలాన ఉంటే ఇకనన్నా మేలుకునే ఉపాయం చెయ్యిరి. లేకపోతే ఏదో ఒక రోజు మీరే కట్టాలి. మరొకసారి చెప్తున్నా, ఒక్కసారి రాంగ్ రూట్లో పోతే 1,235 రూపాయలకి జర్రకి ఇది గుర్తుపెట్టుకొని బళ్ళు నడిపే ఉపాయం చెయ్యిరి.